గ్యాంగ్ ఏం చేస్తుందయ్యా అంటే వచ్చి ఆ డబ్బుల మూట తీసుకుపోతున్న ఆ ఖాతాదారుడి మీద మట్టి చల్లుతారు, బురద చల్లుతారు. అయ్యో నీకు బురద ఉంది, పోయి పక్కనే బోర్వెల్ దగ్గర కడుక్కోపో అని చెప్పి నీ బ్యాగ్ నాకి నేను బోర్ కొడుతుంటా అని చెప్తే ఆయన మరి బురద ఉన్న దుస్తులను కడుక్కుంటుంటే ఆ డబ్బుల సంచి ఎత్తుకొని ఒకడు పోతాడు. దాన్నే అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ అంటారు పోలీస్ భాషలో. ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒక పక్కా అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్. ఇలా ఈ 6 గ్యారంటీలు అమలు చేయండి అని తెలంగాణ ప్రజలు ఉద్యమిస్తుంటే వీళ్ళు ఇలా దీని నుంచి తప్పించుకోవడం కోసం ఇలా మా నాయకుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొండా సురేఖ గారిని ఆమెను ముందర పెట్టి ఆమెతోని రకరకాల అసంబద్ధమైన అవాంఛనీయమైన అమానవీయమైన స్టేట్మెంట్లు ఆమెతోని ఇప్పిస్తూ ఉన్నారు. మళ్ళీ మా నాయకుల మీద ఆమెతోనే మరి స్టేట్మెంట్లు ఇప్పిస్తూ ఉన్నారు. పూర్తిగా మేము ఖండిస్తున్నాం. మా పార్టీ చట్టబద్ధంగా నడుచుకునే పార్టీ. నిజానికి బీఆర్ఎస్ పార్టీ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవాలనుకుంటే 2 నిమిషాల పని కాదు. కానీ మా అగ్రనాయకులు, మా వ్యవస్థాపకులు కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టాన్ని మనం చేతిలోకి తీసుకోకూడదు, చట్ట ప్రకారమే నడుచుకోవాలని చెప్పిండ్రు. కాబట్టి ఇలా సంయమనం పాటిస్తున్నాం. మేము ఏదైతే సంయమనం పాటిస్తున్నామో అది మా బలహీనత కాదు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, అది మా బలహీనత కాదు. ఇప్పటికి కూడా మా కార్యకర్తలు, మా నాయకులందరూ కూడా పీడిత ప్రజల పక్షాన రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 19 అధికరణం ప్రకారమే మేము పీడిత ప్రజల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉండాలని మా నాయకులు పిలిపించిండ్రు. కాబట్టి మా కార్యకర్తలు మీరెన్ని కవ్వింపు చర్యలకు పాల్పడ్డా, కేటీఆర్ గారి కాన్వాయ్ మీద దాడి చేసినా, అదేవిధంగా తెలంగాణ భవన్ మీద దాడి చేసినా, హరీష్ రావు గారి ఆఫీస్ మీద దాడి చేసినా, పాడి కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసినా, పల్లా రాజేశ్వర రెడ్డి గారి మీద దాడి చేసినా, లేకపోతే ఖమ్మంలో జగదీష్ రెడ్డి గారి మీద, హరీష్ రావు గారి మీద, సవితా ఇంద్రారెడ్డి గారి మీద, వీళ్ళందరి మీద వాళ్ళ కార్లను మీరే ధ్వంసం చేసి మేమే ధ్వంసం చేసినామని చెప్పి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని కవ్వింపు చర్యలకు గురి చేసినా మేము ఇంకా సంయమనం పాటిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో పుట్టెడు దుఃఖంలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ హైడ్రా, రేవంత్ రెడ్డి ధనదాహానికి తయారు చేసిన ఒక యంత్రం ఈ హైడ్రా బాధితులు ఎవరైతున్నారో వాళ్ళందరి పక్షాన నిలబడాలి. తెలంగాణలో ఉండే లక్షలాది మంది పీడిత ప్రజల పక్షాన నిలబడాలి, వాళ్ళ తరపున పోరాటం చేయాలి. మాతో పాటు వచ్చే ప్రతి ప్రజాస్వామిక శక్తిని మరి ఈ విశాల వేదికలో మమేకం చేయాలి. ఈ ప్రజల కోసం, పీడిత ప్రజల కోసం పోరాడాలని పార్టీ నిర్ణయించుకున్నది. కాబట్టే మీ కవ్వింపు చర్యలకు మేము మరి ఓపిక బట్టి చూస్తూ ఉన్నాం. కానీ మా ఓపిక కూడా హద్దుంటుంది రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. నీ బండారం బయటపడుతూనే ఉన్నది. రాబోయే రోజుల్లో ఇంకా నీ బండారాలు ఎన్ని వేల కోట్ల, లక్షల కోట్ల కుంభకోణాలు, ఎంతమంది మెగా కాంట్రాక్టర్లతో నువ్వు రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నావు, వాటి వివరాలు త్వరలోనే మళ్ళీ ఇదే వేదికగా బయట పెట్టబోతున్నాం. మా నాయకులు బయట పెట్టబోతూ ఉన్నారు. అందుకొరకు నీ బండారం బయటపడ్డది. ఏ విధంగా అయితే శ్రీలంకలో మహిందా రాజపక్ష, గోడ్బయ రాజపక్ష ప్రజాగ్రహానికి గురై మాల్దీవులకు ఎట్లయితే పారిపోయినరో, నువ్వు కూడా ఈ తెలంగాణ ప్రజలు, మరి ముఖ్యంగా ఈ పీడిత ప్రజానీకం ఏదైతే ఉన్నదో, ఈ హైడ్రా బాధిత ప్రజానీకం ఏదైతే ఉన్నదో, మూసీ నది సుందరీకరణ అనే ఈ బుల్డోజర్ల చక్రాల కింద నలిగిపోతున్న ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నీ మీద తిరుగుబాటు చేస్తారో ఆ రోజు నువ్వు కూడా ఎక్కడికో పారిపోయే పరిస్థితి వస్తుంది. నీ గుండెల మీద రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి. ఇలా నేను తెలంగాణ ప్రజలందరినీ మా పార్టీ తరపు నుంచి